హలో హైదరాబాద్. ఈరోజు మీకు ఇండివిజువల్ ఇండిపెండెంట్ ఒక బ్యూటిఫుల్ హౌస్ అయితే చూపిస్తున్నామండి. ఈ హౌస్ అనేది ఫుల్లీ ఫర్నిచర్తో మనకైతే సేల్కి అయితే వచ్చింది. సో ఈ హౌస్ అనేది మనకి మంచి కార్నర్ బిట్ అండి, రోడ్ కార్నర్ బిట్ అనమాట. సో చాలా బాగుంటుంది. ఈ హౌస్ అనేది మొత్తం ఎన్ని గజాల్లో నిర్మించారు, ఈ హౌస్ యొక్క కాస్ట్ ఎంత పడుతుంది, ఈ హౌస్ అనేది ఎక్కడ లొకేట్ అయింది, అండ్ అదేవిధంగా ఈ హౌస్కి సంబంధించి పార్కింగ్ అవైలబిలిటీ, లోన్ అవైలబిలిటీ, అండ్ అదేవిధంగా ఫేసింగ్ అవైలబిలిటీ, సో ఇవన్నీ కూడా మేము ప్రాపర్గా మీకు ఈ యొక్క వీడియోలో అయితే సో ప్రతిదీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో వీడియోని చివరిదాకా చూడండి. సో ఇది వచ్చేసి మనకి ఫుల్లీ ఫర్నిచర్ హౌస్ అండి. సో ఈ హౌస్ వచ్చేసి మనకి ఎక్కడ లొకేట్ అయ్యింది అంటే, ఈ హౌస్ వచ్చేసి మనకి పంజాగుట్ట దగ్గర అయితే లొకేట్ అయ్యింది. అండ్ అదేవిధంగా దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకి చాలా లో ప్రైజ్లో అయితే వస్తుందండి. సో దీని యొక్క కాస్ట్ వచ్చేసి 28 లక్షలు అయితే చెప్తున్నారు. సో ఇదే ఫైనల్ ప్రైస్ అండి. సో దీంట్లో మనం ఎటువంటి బార్కింగ్ చేయడానికి కానీ లేకపోతే ఎటువంటి బ్యారెల్ ఆడడానికి కానీ లేదు. సో ముందే చెప్పారు వాళ్ళు. సో ఇప్పుడు మనకి ప్రజెంట్ ఉన్న రేట్లతో కంపేర్ చేస్తే సో చాలా తక్కువ రేటుకి అయితే మనకి సేల్కి అయితే వచ్చిందనమాట. సో ఇది వచ్చేసి ఏంటి అంటే మనకి మొత్తం 268 గజాల్లో అయితే ఈ యొక్క హౌస్ అనేది నిర్మించడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి కార్నర్ బిట్ అండి, అంటే మనకి రెండు వైపులా సీసీ రోడ్ అయితే కలిగి ఉంది. సో రెండు వైపులా ఒకవైపు వచ్చేసి 38 అడుగుల సీసీ రోడ్ ఉంది, అండ్ అదేవిధంగా ఇంకొక వైపు వచ్చేసి 14 అడుగుల సీసీ రోడ్ అయితే ఉందన్నమాట. సో మంచి కార్నర్ బిట్ అండి. సో ఒకవేళ ఫ్యూచర్లో మీరు ఒకవేళ ఇంకేజ్ ఇన్వెస్ట్ చేసుకొని ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి తర్వాత మీరు సేల్ చేసుకోవాలన్నా సేల్ చేసుకోవచ్చు. సో ఇందులో మనకి చాలా వరకు బ్యూటిఫుల్ ఇంటీరియర్ అండ్ అదేవిధంగా ఫుల్ ఫర్నిచర్ అయితే ఉంది. సో వాటితో కలిపే మనకైతే సేల్కి అయితే వస్తుందండి. చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. సో మీరు ఒకసారి ఇల్లు చూసారంటే మాత్రం చాలా మరి ఇంకా అద్భుతంగా ఉందన్నమాట. సో అసలు మీరు వదులుకోలేరు, అంత బాగుంది. సో వీళ్ళకి అమౌంట్ అనేది కొంచెం అవసరం ఉండి ఇమీడియట్గా అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. సో ఈ హౌస్ వచ్చేసి వాళ్ళకి క్యాష్ అయితే లీడ్ అండి. సో వాళ్ళకి మొత్తం పేమెంట్ మొత్తం కూడా క్యాష్ రూపంలో కావాలంటున్నారు. సో అలా ఎవరైనా అరేంజ్ చేయగలిగితే మాత్రం సో ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ అయితే పెట్టుకుందామని చెప్పేసి అన్నారు. సో ఎవరికైనా కావాలి అనుకుంటే వాళ్ళు ఎవరైనా ఈ యొక్క హౌస్ పైన ఇంట్రెస్ట్ ఉంటే సో వెంటనే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి. సో ఈ ఫేసింగ్ వచ్చేసి హౌస్ యొక్క ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అయితే కలిగి ఉంది. ఒకవేళ ఇంకేజ్ మీరు లోన్ పెట్టుకోవాలి, లోన్కి వెళ్ళాలి అనుకుంటే సో డెఫినెట్గా కూడా మీరు లోన్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో 100% లోన్ అయితే వస్తుంది. సో మనకి డాక్యుమెంట్స్ అనేవి చాలా క్లియర్గా ఉన్నాయి. సో ఓవరాల్గా మనకి ఈ యొక్క వీడియోలో ఇంతేనండి. మీరు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా లేకపోతే మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకున్నా సో వెంటనే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి. మా యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఆల్రెడీ బ్యాక్ వీడియోలో చెప్పడం జరిగింది. ఒకసారి మా బ్యాక్ వీడియోకి వెళ్ళి చెక్ చేసి మాకైతే కాల్ చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.